ఎన్నో కిలోమీటర్ల దూరంలో అమెరికాలో స్థిరపడి మన దేశ మట్టి వాసన, ఈ నేల, ఈ గాలి, ఈ సెలయేరు వీటిపైన మమకారాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ మన దేశంలో అడుగుపెట్టి మన దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల భావి భవిష్యత్తు కొరకు తమ వంతు సహాయం చేద్దాం అంటూ ముందుకొచ్చి మన పాఠశాలకి సేవ చేయడానికి, కొంత డొనేట్ చేయడానికి మన ముందుకొచ్చినటువంటి టీటీఏ టీం వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. ఈ కార్యక్రమం ఓకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్ రామారెడ్డి మన పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు గుండా వేణు మాధవ్ సార్ గారిని, మురళీకృష్ణ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. లింగాపురం బాలరాజ్ గారిని, ఎంఏ బషీర్, ఈ కార్యక్రమానికి పునాదిరాళ్ళైనటువంటి నేటి టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది గారిని వేదిక మీదకి గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. టీటీఏ చైర్పర్సన్ ప్రవీణ్ చింత గారిని సహృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డిఎల్ఎన్ టీటీఏ ఒక్క నిమిషం బేట, కార్యక్రమాలు మీరు మా స్కూల్లో మళ్ళీ చేయాలని మా పిల్లలు కరతాళ ధ్వనుల మధ్య చెప్తున్నారు సార్, గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, కంది గారిని సహృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రియమైనటువంటి ఉపాధ్యాయులు దేవి ప్రసాద్ గారు, నవీన్ మల్లిపెద్ది గారు, అలాగే ఇన్ఛార్జ్ విశ్వకంది గారు, ఇంకా కొందరు మనకి, అంతేకాకుండా ఇంకా కొందరు మనకి ఈ కార్యక్రమానికి చెన్నై స్వాతి గారు, విజయపాల్ రెడ్డి గారు, జ్యోతి రెడ్డి గారు, రమాకుమారి గారు, నరసింహ పెరుక గారు, సంగీతారెడ్డి గారు, ఇలా వీళ్ళందరినీ కూడా పేరు పేరున వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఒక వినూత్నమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం, అతిపెద్ద కార్యక్రమం అని నేను అనుకుంటున్నా. టీటీఏ తెలంగాణ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్, రైట్ సార్? యాక్చువల్గా టాటా కానీ వాళ్ళు సింపుల్గా టీటీఏ అని పెట్టుకున్నారు. దాంట్లో స్పెషల్గా పట్టుదల టీం, మరి పట్టుదలతోని మనకు ఎంతో దాతృత్వ గుణంతో మంచి డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్కడి నుండో ఎన్నో తీరాలు దాటి, మైళ్ళు దాటి మన కోసం ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్లో కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తూ, మరి టీటీఏ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ మల్లిపెద్ది గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్స్ ప్రవీణ్ చింత గారికి, డిఎల్ఎన్ రెడ్డి గారికి, మురళీకృష్ణ సార్ గారికి, బాలరాజ్ సార్ గారికి, బషీర్ సార్ గారికి, దేవిప్రసాద్ సార్ గారికి, మేడమ్స్ స్వప్న మేడం, మంజుల మేడం, పద్మావతి మేడం, లింగం సార్, ప్రేమలత మేడం, భూలక్ష్మి మేడం, సాయి కుమార్ సార్, స్వామి సార్, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు. నేను కూడా ఊహించలేదు ఇట్లాంటి కార్యక్రమం జరుగుతాయని. వాస్తవానికి మనం ఈరోజు అక్కడ జరుపుకోవాల్సిన కార్యక్రమం ఆ టెంట్ మన కోసమే వేసారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ ఉండడం ఫలితంగా మనం ఆర్భాటంగా చేయలేకపోతున్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఇది. దాంట్లో మన స్కూల్ని ఎన్నుకోవడం, మరి మన స్కూల్ని ఎందుకు ఎన్నుకున్నారో మీకు తెలిసి ఉంటుందో తెలియదో,
ఎందుకంటే మన స్కూల్ని ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ పద్మావతి మేడం మన స్కూల్లో ఉండడం. మండలంలో మన అంత స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ లేదు. మరి మండలంలో మన స్కూల్ టాప్ అంటే స్ట్రెంత్లో, మరి స్ట్రెంత్లోనే కాకుండా మనం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. ఇటీవలనే మీకు తెలుసు స్టేట్లో ఫుట్బాల్లో 3rd ప్రైజ్ కొట్టారు సార్ మా పిల్లలు. అదేవిధంగా ఆకాష్ నిన్ననే వాడు నేషనల్ టీంలో ఫుట్బాల్ ఆడి వచ్చిండు జూనియర్స్ అండర్ 14లో. నేను ఇటీవల వచ్చి 4 months అవుతుంది. ఈ 4 monthsలోనే చాలా చూశాను. ప్రతి మీటింగ్ ఇదే హాల్ సార్. మనకు మండల్లో మొత్తం మీటింగ్స్ కూడా ఈ స్కూల్నే వాడుతురు. అంటే మీన్స్ అందరికీ అకామిడేట్ ఇవ్వగలుగుతున్నటువంటి స్కూల్. సో మరి అలాంటి స్కూల్ మీరు ఎంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మా పాఠశాల తరపున విద్యార్థుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వాళ్ళకి ఆల్రెడీ స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళే తీసుకున్నారు, పిల్లలే తీసుకున్నారు అన్నట్టు. నేను రాగానే అనుకున్నా కొద్దిమందికి యూనిఫామ్స్ లేవు. ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీ అందరినీ, మీ టీం మొత్తాన్ని, మీ టీటీఏ మొత్తాన్ని పేరు పేరున అభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇంకా అవకాశం ఉంటే మళ్ళీ ఒక్కసారి మా పాఠశాలకు, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్లుగా మా పాఠశాల మండలంలోనే చాలా పెద్ద స్కూల్ సార్. ఇంకా నీడ్స్ చాలా ఉన్నాయి, చేయగలిగితే చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వహిస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ మేమందరం మీట్ అయినప్పుడు నాగశ్రీ నాకు కాంటాక్ట్లోకి వచ్చింది. నాగశ్రీ ఒకసారి వీడియో కాల్ చేసింది, ప్రోగ్రామ్ అంతా చూపించాం. అప్పుడు అనుకుందంట ఆ ప్రోగ్రామ్ నేనే ఆ రోజు మొత్తం అరేంజ్ నేనే చేశాను. ఏదైనా సరే పద్మకి ఇవ్వాలి, పద్మకి ఇస్తే పర్ఫెక్ట్గా చేస్తుంది ఆ ప్రోగ్రామ్ అని అనుకొని 2023లో వాళ్ళు 2 లక్షల రూపాయలు డొనేట్ చేశారు సార్. 5 స్కూళ్ళ పాఠశాల విద్యార్థులకి ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి ఆ డొనేషన్, వాళ్ళు ఇచ్చింది ఈ డొనేషన్ మామూలు విషయం కాదు. 2 లక్షలు డొనేట్ చేయడం అనేది. అయితే నా దేశంలో నేను పుట్టినటువంటి ఈ నేల భారత నేల, ఈ భారత నేల తల్లి సాక్షిగా అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి. మై నేమ్ ఇస్ స్నేహిత. ఐఎమ్ ఫ్రమ్ 9th standard. Respected HM sir, esteemed guests, teachers and my dear friends, today is very special day for our school. We are gathered here to express our heartful gratitude to the genius donors who provided these sports dresses. I feel very happy and proud because of I'm stand before you and speak few words about kind genius donors. Our school is growing day by day and this program is possible because of the kind-hearted people who support us. They are none other than Telangana Telugu Association Pattudala team from America. They supported us with the help of Srimati Padmavati Telugu Upadhyayuralu Garu. Thank you, madam. In our government schools, students have talent, interest and energy, but they often lack proper facilities and sports races. By demanding sports races, on behalf of the entry school, I sincerely thank our genius donors. Your contribution help our students shine in sports, move towards. Thank you so much for giving this golden opportunity to me. So first of all, ikkada head master Venu Madhav gariki, Padmavati gariki, ikkada కూర్చున్న ప్రతి ఒక్క టీచర్ కి మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంతమందిని కిడ్స్ని ఎలక్షన్స్ కోడ్ పెట్టుకుని ఉన్నా కూడా అరేంజ్ చేసి ఒక దగ్గర చేసినందుకు, టీటీఏకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ మా టీటీఏ యూత్ టీమ్ మీకన్నా కొద్దిగా పెద్దగా ఉంటారు అంతే వాళ్ళు, కానీ వాళ్ళు మీకు ఒక మంచి ఫండ్స్ రైజ్ చేసి మీకు స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇవ్వాలని ఇచ్చినందుకు మా యూత్ టీమ్ దాన్ని కోఆర్డినేట్ చేసిన రంజిత్ అండ్ నాగశ్రీకి అండ్ రిహాకి అండ్ ఆ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మా ఈ ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున యూత్ టీమ్ న్యూయార్క్ నుండి, సో వాళ్ళు అరేంజ్ చేసినారు అండ్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము. మీలాగా ఎన్నో స్కూల్స్ని మేము ఎన్నో అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది స్టార్టింగ్. సో మన స్పోర్ట్స్ అండ్ వాటర్ ఇవాళ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ అండ్ వాటర్ ఇస్తున్నాము యూత్ టీమ్ తరఫు నుండి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ అని మీ హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. సో ఆకాష్, గుడ్ జాబ్.
థర్డ్ ప్లేస్లో వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నీకు మంచి ప్రజెంట్ మళ్ళీ వస్తాము, నీకు మంచి అదే స్పోర్ట్స్ కంటిన్యూ చేయి. సో గుడ్ జాబ్. నీలాగా మీ టీంని కూడా తయారు చేయి మంచిగా. నెక్స్ట్ మీకు ఇప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సే కాకుండా మిగతా స్కూల్ డ్రెస్సెస్ కూడా మేము కనుక్కొని ఎంతమందికి తక్కువనే వాళ్ళకు మేము అరేంజ్ చేయడానికి చూస్తాము. సో అలాగే ఇప్పుడు ఆకాష్ స్పోర్ట్స్లో ఉన్నట్టు మీరు మంచిగా చదువుకున్న టాప్ 3కి ఇంకా టీటీఏ తరఫు నుండి మేము ఒక స్పాన్సర్షిప్ ఇస్తాము, స్కాలర్షిప్ ఇస్తాము. సో మీ హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి టీం మేము కోఆర్డినేట్ చేసి మీరు టాప్ చదువులు అండ్ స్పోర్ట్స్ 2 చాలా ఇంపార్టెంట్, దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో మీరు కూడా ఇక్కడ మంచిగా సెటిల్ అవ్వచ్చు, యూఎస్కి రావచ్చు. మేము అక్కడ ఉంటాం కాబట్టి రేపు ఏ అవసరం ఉన్నా మేము అందరము ముందుకు ఇట్లాంటి చారిటీ వర్క్ చేస్తూ ఉంటాం. మాతో పాటు ఎంతోమంది చేస్తూ ఉంటారు. సో మంచి చదువుకోండి, మంచి ఆడండి, మంచి పేరు తీసుకొని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అందరి స్టూడెంట్స్కి. అండ్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసిన డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మమ్మల్ని మాతో పాటు ఉన్న మా టీం ఎంతోమంది అమెరికా నుంచి వచ్చి జస్ట్ డిసెంబర్ 8 నుండి 9th to 23rd వరకు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. సో అక్కడ నుండి ఎంతో వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలేసుకొని, వాళ్ళ వర్క్ని వదిలేసుకొని ఇంతమంది వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ ప్రతి ఒక్కన పేరున అందరికీ మా తరఫు నుంచి, మా టీటీఏ తరఫు నుండి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 10th యానివర్సరీని December 25th ఇది 10th ఇయర్ ఈ ఆర్గనైజేషన్ పెట్టి, సో దాన్ని మేము ఇండియా హైదరాబాద్లో శిల్ప కళావేదికలో చేస్తున్నాం. సో దానికి మా ఎల్ఎన్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో అంతా విశ్వాక్ అంది కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఇట్లాంటివి చూస్తుంటే విశ్వాక్ ఎంత హ్యాపీ అవుతుందో నాకు ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలు నాకు అర్థమైంది ఏంటంటే ఛాన్స్ ఇస్తే పోయి అక్కడ వచ్చి కూర్చునేటట్టున్నాడు ఇప్పుడు. సో ఇట్లాంటి దాన్ని మేము మా నెక్స్ట్ ఇయర్ కన్వెన్షన్ లాగా ఒక పెద్ద కన్వెన్షన్ చేస్తున్నాం. దానికి ప్రవీణ్ చింత మా కన్వీనర్. సో ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇక్కడ ఇండియాలో ఎట్లా చేస్తున్నామో యూఎస్లో కూడా చేస్తుంటాము చాలా కార్యక్రమాలు. అవంతా మేము కన్వెన్షన్లో చూపిస్తుంటాం. సో మీకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కొని మా టీంతో, మా యూత్ టీంతో కోఆర్డినేట్ చేస్తాము. సో వాళ్ళు మీతో మీ పద్మావతి గారితో టచ్లో ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. మీ అద్భుతమైనటువంటి మాటలు మా పిల్లల్లో ప్రేరణ నింపాయి సార్. అలాగే తర్వాతి రోజుల్లో కూడా మీరు అందిస్తామని చెప్పినటువంటి సహాయానికి మాకు ఆనందాన్ని కల్పించాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Good evening to one and all. I am Rutika from 7th standard. Today our chief guest is TTA guest. Sir, nowadays everybody thinks their children and thinks their families. In these situations, TTA offering sport dresses. I know the value of the teacher. So, బాగా మనకు మాతృదేవోభవ, పితృదేవో, ఆచార్యదేవో అని ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురే మనకు కర్మకర్త క్రియ, మనకు అన్ని చెప్పేది చేసేది. అంతే వాళ్ళు చెప్పేది వినండి, అమ్మ చెప్పేది, నాన్న చెప్పేది, గురువు చెప్పేది వినండి. ఎప్పుడైనా మీరు మంచిగా ఉండాలనే వీళ్ళు ముగ్గురు మన కోసం చేసే అంత. సో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది టీచర్లు ఎంత బాగున్నారో. అసలు అంటే మీరు చెప్తుందంటే మీరు ఎంతో మమకారంతో చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అంత తెలుగు రావట్లేదమ్మా, బట్ చాలా బాగున్నారు. విష్ యూ గుడ్ లక్. నీకు ఐ యూస్ టు ప్లే, నేను కూడా ఫుట్బాల్ ఆడేటోని స్కూల్లో. అండ్ ఐ లైక్ టు సీ యూ ఇంకా మంచి ప్లేయర్ కావాలని కోరుకుంటున్నా. అలాగే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీరు మంచిగా చదువు మీద కూడా ఫోకస్ చేయండి, చదువుకోండి, మంచిగా ఆటలాడండి, గురువులు చెప్పింది వినండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఏ అవసరం ఉన్నా ప్రధానోపాధ్యాయుల్ని అండ్ టీచర్ గారిని కనుక్కొని వేరే ఏమన్నా మేము చేయడానికి ఇంకేమన్నా సహాయం చేయడానికి కుదిరితే చేస్తాము. తప్పకుండా మీరు బాగుండాలి, మీరు మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. ఐ రియల్లీ లవ్ సీయింగ్, ఈస్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫుట్బాల్ ప్లేయర్స్కి ప్రత్యేకంగా ఏదో ఒకటి మీరు చేయాలని నా కోరిక సార్. ఇప్పుడు క్లాస్ నివేదిత. Guests, teachers and all my dear friends. My name is B. Nivedita. I am studying in 9th standard.
Today is a special day for our school. We are very happy and proud to receive new sports dress from TTA committee. I am thankful to TTA committee. Your support encourages us to dream bigger and play better and take a part in sports with confidence. 30 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అంటే మా డాడీ కూడా గవర్నమెంట్ స్కూల్కి అసోసియేటెడ్, అంటే అప్పుడు ఆ టైంలో నాట్ గవర్నమెంట్ టీచర్, కాంట్రాక్ట్ టీచర్స్ అని ఉండేది. సో నేను కూడా 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను. ఈరోజు అలా కూర్చున్నటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని చెప్పేసినానంటే పట్టుదల. సో ఆ పట్టుదలని మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసినానంటే, న్యూయార్క్ నగరం నుంచి ఈరోజు రామారెడ్డి వరకు ఎందుకు వచ్చింది అని చెప్పేసినానంటే, మీరు కూడా మాలాగా కావచ్చు. ప్రపంచంలో అత్యంత క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, అత్యంత డిగ్రీ ఏంటిది? మాస్టర్సా, పిహెచ్డీనా, డిగ్రీనా, ఏంటిది? పిహెచ్డి, అవునా కదా? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని మీ దగ్గర అంటే మీలాగా కూర్చున్న వ్యక్తిగా నేను ప్రపంచంలోనే ప్రపంచంలో అత్యంత యూనివర్సిటీస్, ఒకటి హార్వర్డ్, రెండవది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాం మీలాగా కూర్చున్నటువంటి ఒక వ్యక్తే. అర్థమవుతుందా? సో దీనికి కావాల్సింది పట్టుదల. మీరందరూ మంచిగా చదువుకుంటే మీకు డాక్టరేట్లు, అదేవిధంగా స్పోర్ట్స్లో ఫుట్బాల్ అనేది ఇవాళ రేపట్లో సాకర్ చాలా మంచి గేమ్, అది దాన్ని కంటిన్యూ చేస్తే కూడా మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది. చాలామంది మీరు బై హార్ట్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నేను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 25 years ఉన్నాను. అదే మీ ప్రధానోపాధ్యాయులు గారి కింద కూడా చెప్తూ ఉండే, ఐ టాట్ టు ఆల్మోస్ట్ PhD level because I had a lot of interns. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రావాలి అని అంటే మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి. రోజు ఏదో ఒకటి చదువుకొని వచ్చి మాట్లాడకండి. రోజు సింపుల్గా ఓకే, కమ్ హియర్, గో దేర్, ఓకే, వాట్ డిడ్ యూ హ్యావ్ టుడే. సో ఇలాంటి కన్వర్సేషన్ చేస్తూ ఉంటే మీకు ఆ స్పాట్ అనేది పోతుంది. ఆ తర్వాత నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను నేను. 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదువుకొని, సో ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడగలుగుతాము అని చెప్పేసినానంటే, చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇంగ్లీషే. దాన్ని మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ టు అప్లై అవర్ బ్రెయిన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్, అది అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు పెట్టిందే ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. వేరే ఎవరో ఎక్కడి నుంచి రాలేదు. సో మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా ఎదిగి, హౌ మెనీ వాంట్ టు కమ్ టు అమెరికా? ఎంతమంది రావాలనుకుంటున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. కాదు, మీరు ఇంత టాలెంటెడ్ పీపుల్ అమెరికాకి వస్తే ఇండియా ఏమైపోవాలి? ఓకే, హూ ఎవర్ వాంట్ టు, ఆల్రైట్. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కావాల్సింది పట్టుదల. ఈ పట్టుదల టీం మీరు వచ్చి మళ్ళీ అక్కడ బిల్డ్ చేయాలి. సో కాబట్టి మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఎస్పెషల్లీ హై స్కూల్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా టీచర్స్ చెప్పింది, ఇందాక ప్రవీణ్ చింత గారు చెప్పినట్టుగా టీచర్స్ చెప్పింది వినండి. ఇప్పటికీ నా గురువు బయాలజీ కుమార్ సార్ గారు అని ఉండేవాళ్ళు. ఆ కుమార్ సార్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఈరోజు ఒక సైంటిస్ట్ కాగలిగాను. సో దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ టీచర్. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ టీచర్. పేరెంట్స్ ఏంటి అని చెప్పేసినంటే మంచి ఫుడ్ ఇస్తారు, మంచి కల్చర్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. కానీ మంచి నాలెడ్జ్ మాత్రం ఇవ్వగలిగేది ఓన్లీ టీచర్స్ ఒక్కలే. కానీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, అంటే ఇంత డెవలప్మెంట్ ఉందని నేను ప్రవీణ్ గారు కూడా మాట్లాడుకుంటుంటే. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ థ్యాంక్ ఆల్ ద ZPHS గర్ల్స్ రామారెడ్డి స్కూల్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ. తాను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని అని చెప్తూ స్పోకెన్ ఇంగ్లీష్కి తగిన సూచనలు ఇస్తూ మిమ్మల్ని
మీలో స్ఫూర్తిని కలిగించినటువంటి డిఎల్ఎన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను 7వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్ద మనసున్న టీటీఏ పెద్ద మనుషులకు నమస్కారాలు. ఈరోజు మాకు అమెరికా నుండి వచ్చిన మన దేశంలో ఉన్న విద్యార్థులకు స్పోర్ట్ డ్రెస్ ఇస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే మీరు మా విద్యార్థి బాధ్యతను మరింత పెంచుతూ మమ్మల్ని మంచి దుస్తుల్లో చూసి మురిసిపోతున్న మీకు మా కోటి వందనాలు. ఈ అవకాశం అదృష్టం కలిగించిన టీటీఏ వారికి మా హెచ్ఎం సార్ గారికి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. Few words on Pattudala team of TTA. Good job. Good job. Sir, if I ask any things, my parents, they will not give all things. Today TTA looks like our parents. చదువే ప్రధానము. స్పోర్ట్స్ చదువు. స్పోర్ట్స్ వల్ల మీ మనసు వికసిస్తుంది. మానసికంగా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, గ్రౌండ్లో కానీ లైఫ్లో కానీ ఎలా పైకి రావాలి, ఎలా గెలవాలి అనే ఆ పోటీతత్వం స్పోర్ట్స్లో వస్తుంది. చదువు వల్ల జ్ఞానం వస్తుంది. ఉన్నత స్థానానికి పోవాలన్నా వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న రేఖను చెడిపేయాలన్నా చదువు, పట్టుదల, ఇవి రెండేనా? అగ్రీ? అందరం కష్టపడి చదువుకుందామా? కష్టపడి చదువుకోండి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉన్నత శిఖరాలు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీటీఏ వారికి, పట్టుదల టీం అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. టీటీఏ థ్యాంక్ యూ. పట్టుదల టీం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. చదువే మీ జీవితానికి పునాది అని చెప్పి వాళ్ళకి పడిలేచే కెరటం ఆదర్శం కావాలని, ఒక కెరటం పడితే లేస్తుందా లేదా, విధం కూడా పడిలేచే కెరటం కావాలి అని సందేశాన్ని ఇస్తూ విద్యార్థులకి ఎన్నో విషయాలను తెలియచేసినటువంటి విశ్వ కంది గారికి ప్రత్యేక నమస్సులు తెలియజేస్తున్నాం సార్. యు ఆర్ గెట్టింగ్ స్పోర్ట్స్ డ్రెస్ బై టీటీఏ. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పట్టుదల టీం టీటీఏ సార్, మనుషులము అనే వాళ్ళము 3 రకాలుగా ఉంటాం సార్. 3 రకాలలో ఉంటాము. రాక్షసత్వము, మానవత్వము, దైవత్వం అని 3 రకాలు ఉంటారు. దాంట్లో మీరు ఏ కోవకు చెందిన వారంటే దైవత్వం చెందిన వాళ్ళు ఉంటారు సార్. ఆ డ్రెస్సులు కొలతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఆనందమే ఉంది. ఎందుకంటే సార్లు వస్తారు, వాళ్ళని చేస్తూ ఉన్నారు సార్. ఈరోజు అయితే మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానము లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం మారుతుందని. వావ్, ఎంత మంచి కొటేషన్ సార్, ఎంత మంచి కొటేషన్ పెట్టుకున్నారంటే మీరు. అంటే ఇక్కడ ఏమని చెప్తా, ముందుకెళ్ళాలని ఒక శిలని శిల్పిగా చెక్కిన ఉపాధ్యాయులను పట్టుదల టీం మెంబర్స్ రిహా క్యాతం, కృతిక ఉల్వల, నిహారిక వట్టికుటి, శ్రీజ జీవనగారి, అంజలి ఎలిగేటి.
సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటారు. జన్మభూమిని మించినటువంటి పుట్టిన దేశానికి కూడా సేవ చేయాలి అని మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సమాజ సేవ చేయాలని సంకల్పించుకున్నారు. అలా అది మనకెంతో స్ఫూర్తిదాయకమైన. అంతేకాకుండా సౌకర్యాలు సరిగ్గా ఉన్నప్పుడే విద్యా బోధన మరింత మరి ఇంతటి మహోపకారం మనకు అందించడానికి అమెరికా అని చెప్పాను. మనకి ఇక్కడి వరకు మనకు అక్కడ నుండి అందుతున్నాయి అంటే సామాగ్రి అంటే ఈ వారధి ఎవరో తెలుసా? మన పాఠశాల వారిద్దరి యొక్క స్నేహితురాలైనటువంటి నాగశ్రీ మేడం గారు. లేట్ అయింది కదా, లేట్ అయింది సారీ, మిమ్మల్ని వెయిట్ చేయించింది సారీ. చెప్పొచ్చా సారీ? చెప్పాలి. ఎవరైనా సరే తప్పు చెప్పినప్పుడు సారీ చెప్పడం తప్పలేదు. థ్యాంక్ యూ చెప్పొచ్చా? సో ఎవరైనా మీకు సహాయం చేసినప్పుడు ఏం చేయాలి? రెండు తప్పు కాదు, రెండు మంచిదే, అంటే ఎక్స్ప్రెస్ చేయాలి, అప్పుడే కదా తెలిసేది. ఓకే, సో మీరు ఆ ఎక్స్ప్రెస్ భావాన్ని కూడా అలవాటు చేసుకోండి. సో ఇవాళ మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది టీటీఏ పట్టుదల టీం. అక్కడెక్కడ అమెరికాలో ఉంటూ వాళ్ళు మీ గురించి ఆలోచించి మా మేడం వాళ్ళ ద్వారా తెలుసుకొని మా ఊరి స్కూల్లో ఏమైనా చేయాలి, పిల్లలకి ఏమైనా చేయాలి అని మీకు ఆ చిన్న సహాయం అందిస్తున్నారు చూడగా, వాళ్ళకి ఏం చెప్పాలి? గట్టిగా ఎవరికి? వాళ్ళని చూపించి ఎవరికి? టీచర్లకి. ఇంకా సో మీరు మీ అమ్మని నాన్నని మీ గురువుల్ని గౌరవంగా చూసుకుంటారా? మాకు గౌరవిస్తారా? మీరు బాగా చదువుకుంటే దానికి కారణం ఎవరు? ఇంకా అమ్మా నాన్న గురువు కదా. ఎవరికి మంచి పేరు వస్తుంది? మంచి లైఫ్ ఎవరికి వస్తుంది? చదువు ఏం చేస్తుంది? జ్ఞానం ఏం చేస్తుంది? చదువు వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? మీరు కూడా మాలాగా అమెరికా వెళ్ళొచ్చు, మీరు అనుకున్న ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఓకే, కష్టే ఫలి ఏమంటారు? సో మీరు చేయాల్సిన ఈ వయసులో మీరు చేయాల్సిన పని ఏంటి? ధ్యాస పెట్టడం, దృష్టి పెట్టడం, చదువుకోవడం. మిగతా ఏమి ఆలోచించకుండా మీ దృష్టిని ఓన్లీ చదువు మీద పెడితే జీవితం ఎలా ఉంటుంది? దానివల్ల ఎవరికి ఉపయోగం? మీకే కదా. తర్వాత మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు మా అమ్మ నాన్న మేము అమెరికా వెళ్ళాము, బాగా సంపాదించుకున్నాం కాబట్టి మా అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతారు? మరి మీ అమ్మ నాన్న కూడా ఫీల్ కావాలిగా, మీరు ఆనందంగా ఉండాలిగా. ఓకే, కష్టపడి చదువుకుంటారా? గుడ్, థ్యాంక్ యూ, గుడ్ లక్. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్టు సారీ, లేట్ అయింది. ఇంకొక స్కూల్కి పోయేసి వేరే సేవా కార్యక్రమాలు చేసి రావడానికి లేట్ అయింది. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్ యూ. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, డిసిప్లిన్గా చదువు చెప్తున్నారు. సో మీ టీచర్స్కి థ్యాంక్ యూ. మీరు మంచిగా చదువుకోండి. అందరూ ఇక్కడ మీలాగా కూర్చొని చదువుకొని ఈరోజు అమెరికాకు పోయి అక్కడ మంచిగా సంపాదించినాక ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయడానికి మళ్ళీ ఇండియాకి వస్తున్నారు. సో మీలో ఎంతమంది అమెరికాకు పోవాలనుకుంటున్నారు? వస్తారా ఎవరైనా? ఓకే, సో మంచిగా చదువుకోండి. పట్టుదల టీం మీకు అందరికీ స్పాన్సర్ చేసేది టీటీఏ యూత్ పట్టుదల టీం. మీకన్నా కొద్దిగా పెద్దవాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ లోకల్గా ఫండ్స్ కలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఏదో ఒక ప్రతి స్కూల్కి ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో మీకు కావాల్సిన ఈ టీచర్స్కి కావాల్సిన ఫర్నిచర్ కొద్దిగా ఇస్తున్నారు. సో అట్లా మీరు కూడా మంచిగా చదువుకుంటే ఇంకా ఏదైనా చేస్తాము. అక్కడ నుండి మాలాగా అందరం వచ్చి టీం లాగా వచ్చి ఏదన్నా మీకు కావాల్సినది ఏమన్నా ఉంటే చూసుకుంటాము. సో మంచిగా చదువుకోండి. ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి, మా అడ్వైజరీ కౌన్సిల్, మా హోల్ టీటీఏ టీంకి మేమందరం వచ్చి ఇక్కడ ఇది చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే They came forward to give a helping hand to our school. And thank you so much. Thank you, TTA.
సభ్యులు ప్లస్ టీటీఏ ప్రెసిడెంట్ గారు విజయపాల్ రెడ్డి గారికి ప్లస్ ఇంకా పేరు మోహన్ రెడ్డి గారికి. దీంట్లో ఏంటంటే మళ్ళీ దీపికా రెడ్డి అనే చెల్లె అవుతుందా అక్క అవుతుందా చెల్లె అని అంటున్నా, చెల్లె గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే తిప్పాపూర్లో స్కూల్ ఆవరణ చాలా పెద్ద ఉంది, స్కూల్ రూమ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు కూర్చోవడానికి బెంచ్లు లేకుండే. అయితే ఇంతకుముందు నేను స్కూల్లో వచ్చినప్పుడల్లా పాపం పిల్లలు ఇట్లా కూర్చొని తొడల మీద పెట్టుకొని రాయడం అది కొంచెం బాగాలేక వాళ్ళ రైటింగ్ కూడా బాగాలేకపోయేది. విశ్వన్నతోటి ఇట్లా ఊర్లో ఏదైనా చేద్దాం రానంటే అన్నకి ఇట్లా ఉందని చెప్పేసరికి విశ్వన్న దీపికా రెడ్డి గారు చెప్పడంతో టీటీఏ నుంచి మాకు ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీరు, మరియు ఇలాగే ఇంకా మీరు పైకి ఎదుగుతూ ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. నిజంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మా గ్రామానికి సేవ చేయడానికి వచ్చినట్టే గొప్ప శుభదినం. ఇది అందరికీ రాదు, అది కోట్లలో ఒక్కరికి వస్తుంది. నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే తల్లి రుణము ఉన్న ఊరు రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. అది ఎవరికంటే హృదయంతో ఆలోచించిన వారికే ఉంటుంది, అది అందరికీ ఉండదు. నిజంగా మన అమెరికాలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు. వాళ్ళు చేయవలసిన అవసరం ఏముంది? మన ఊరుకు మనం ఎంతో రుణపడి ఉన్నామనే సంకల్పంతో చేసినందుకు చాలా నేను హృదయ నమస్కారాలు చెప్తున్నా సార్. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ చెప్పిన విధానాన్ని చూస్తే మేము కూడా మట్టిలో నుంచి మాణిక్యంలో ఉన్నాము, మీరు కూడా మట్టిలో నుంచి మాణిక్యాలు కావాలనేది మా ఆకాంక్ష అని చెప్పినప్పుడు నిజంగా గర్వం వేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇదే హృదయంతో డబ్బులు ఎన్ని వేల కోట్లు ఉన్నా కానీ సహాయం చేసే గుణం లేకపోతే అది వ్యర్థం. సాయం ఎన్ని ఉన్నా సాయం చేసే గుణం ఉంటే అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. ఇప్పుడు మనం ఎన్నో దానాలు చేస్తాం. ఈరోజు ఈ స్టూలు నేను 92లో చూసిన, ఇది టేబుల్ 92, ఇదేంది 2005, అంటే మినిమం 33 ఇయర్స్ నుంచి ఉన్న టేబుల్ సార్ ఇది. నేను కూడా ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే 10th అయిపోయింది. సంతోష్ రెడ్డి మా క్లాస్మేటే, నేను సర్పంచ్ సార్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే నా హృదయం ఎందుకంటే ఆనందంగా ఉంటుందంటే సేవ చేయడము అది అందరి వల్ల కాదు. 1000 కోట్లు ఉన్నా సాయం చేయలేరు. మీరు మంచి హృదయంతో మా ఊరికి వచ్చి మా ముఖాలు ఎగలపోయి మీకు నిజమా కాదు సార్? మీరు అమెరికాలో ఉండి మీ సేవతోటి మా యొక్క విశ్వానతోటి మా భీమరెడ్డి ద్వారా మాకు వచ్చిన ఇదే సేవ అన్ని గ్రామాలకు విస్తరిస్తే నిజంగా పల్లెటూళ్ళుగా ఇటువంటి విద్య ఉన్నది, ఇటువంటి డిస్కులు ఉన్నాయి. ఈ యొక్క డిస్కులు ఎక్కడ ఉంటాయి? కాలేజీలలో ఉంటాయి. నేను చదివేటప్పుడు కాలేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఈడు ఉన్నాయంటే మా పిల్లలకు చాలా ఆనందం. ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఇక్కడ పల్లెటూళ్ళలో ఎవరు చదువుతారు? లేబర్ పిల్లలే చదువుతారు. వాళ్ళ కోరికలు ఈ విధంగా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇంతకుముందు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో డెస్కులు ఉన్నాయి. అర్జంవాడ స్కూల్లో ఓళ్ళు ఉంటలేరు పిల్లలు, అందరూ వచ్చి డెస్కుల మీదే ఉంటారు. ఆడ టీచర్లకు పిల్లలు లేకుండా అయిపోరు. ఇంతకుముందు అర్జంవాడలో 80 మంది ఉన్న పిల్లలు ఇలా 30-40 మంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారు? ఒక టేబుల్ ద్వారా మేము ఇక్కడ ఉంటే ఒక శుభ్రత, ఒక చదువు అనేది వాళ్ళ ఒక స్కూల్లో ఒక రూమ్ అందంగా ఉంటే మన ఆలోచనలుగా అందంగానే ఉంటాయి. మన పరిసరాలు అందంగా ఉన్నప్పుడు మనముడుగా అందంగానే కలలుగంటాం. ఆ యొక్క భావాన్ని మీరు కల్పించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు వస్తుంది. ప్రతి దగ్గర పోయి పిల్లలకు కనెక్ట్ అవుతున్నాడు. కనెక్ట్ అయ్యకుండా ఇంకా పోయి అక్కడ కూర్చుంటట్టున్నాడు. అందుకే అప్పుడు కూర్చున్నాం ఇక్కడ. అంటే మాటలతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. గుడ్ జాబ్. అయితే థ్యాంక్ యూ విశ్వ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోఆర్డినేట్ చేసినందుకు. ఇక్కడ ఈ ప్రతి ఊర్లో ఈరోజు 3 స్కూల్స్ పోయినాము. 3 స్కూల్స్లో కూడా ప్రతి దగ్గర ఒక్కొక్క నెసెసిటీ ఉంది. చాలా ఈ నెసెసిటీలో కూడా ఒక దగ్గర డ్రెస్సెస్, పట్టుదల స్కూల్ రంజిత్ నాగశ్రీ వాళ్ళ ఫ్రెండ్స్తో కోఆర్డినేట్ చేసి పిల్లలతో చేయించినారు. యూత్, టీటీఏ యూత్. సో వాళ్ళు ఎంతో మంచిగా డ్రెస్సెస్ ఒక దగ్గర, తర్వాత బెంచ్, స్కూల్ స్టాఫ్కి చైర్స్, తర్వాత మన కంపాస్ బాక్స్లు అన్నీ, బాక్సెస్, వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళకి కావాల్సినవి సమకూర్చిండ్రు. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మన టీటీఏ బెంచెస్ ఇచ్చిండు. నిజంగా కూడా పాత బెంచెస్ చూస్తే ఎంతో పాతబడి అది ఏదో ఉంది. ఇక్కడ కూర్చోట మా అందరు విజయపాల్ అన్న, మోహన్ అన్న, జ్యోతి గారు, ఎల్ఎన్, ప్రవీణ్ అందరూ స్కూల్ స్టూడెంట్స్లో ఉన్నారు. మీ అందరూ నిజంగా మంచిగా ఉంది, ఇది బాగుంది. ఈ స్పాన్సర్స్ థ్యాంక్ యూ. దీపికా నల్లా, షీఈస్ ఫ్రమ్ ఆదిలాబాద్.
ఆదిలాబాద్ అయినా కూడా నిజామాబాద్లో విశ్వ ఒకసారి ఇట్లా స్కూల్ బెంచెస్ రిక్వైర్మెంట్ ఉంది అనగానే స్పాన్సర్ చేస్తా అని ముందుకు వచ్చినందుకు దీపికాకి థ్యాంక్ యూ. అండ్ భీమ్రెడ్డి స్పెషల్ థ్యాంక్స్, నువ్వు కూడా ఒకసారి ఇక్కడ వస్తే. ఎందుకంటే అసలు మంచిగా పాజిటివ్గా పొద్దున్న నుండి పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నావు అండ్ ఇక్కడ ఎట్లా చూసుకుంటున్నావు అర్థమవుతుంది. సో ఇది మంచి ఐడియా. ఈ బెంచెస్ దగ్గరుండి డిజైన్ చేయించిండు. అండ్ ఈరోజు మోహన్ అన్న రెస్ట్ రూమ్స్ కూడా వాలంటీర్ చేసినందుకు థ్యాంక్ యూ మోహన్ అన్న. అసలు మనం మంచిగా ఇంతకుముందు పోయిన స్కూల్లో సేమ్ స్కాలర్షిప్ 1, 2 అండ్ దాన్ని ఇన్స్పైర్ చేసి విశ్వ కూడా బయారంకి కాల్ చేసి అరే మన స్కూల్లో కూడా ఇద్దరు కావాలి. సో ఇదంతా మంచిగా అవుతుంది. వెరీ గుడ్. మేము స్పాన్సర్స్ల కోసం కూడా ట్రై చేస్తున్నాం. ప్రతి స్పాన్సర్ చాలామంది వస్తారు. సో స్కూల్కి ఏదో ఒకటి చేసుకుంటూ పోదాం. ఇంకా డిఫరెంట్ కరీంనగర్ పోతున్నాం అండ్ తర్వాత వరంగల్, హైదరాబాద్ చాలా చేస్తున్నాం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఒక మల్లన్నకు మంచి పేరు ఉంది, చేస్తాను మాకు సహాయం చేస్తాడు అన్నది. కానీ ఇంతమందితో చేపిస్తున్నందుకు మా అందరు టీటీఏ ఫ్యామిలీ తరపు నుండి థ్యాంక్ యూ. అండ్ ఈ ఊరికి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఇక్కడ నిజామాబాద్ ఈరోజు మార్నింగ్ నుంచి 3 స్కూల్స్ పెట్టినాం. టెంపుల్ దర్శనము అన్నీ మంచిగా అవుతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, సర్పంచ్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ. స్కూల్ స్టాఫ్, టీచర్, కిడ్స్కి ఇంకేమన్నా ఉన్నాయా అని ప్రవీణ్ కూడా ప్రతి దగ్గర అడుగుతున్నాం. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, మేము లిస్ట్లో పెట్టుకుంటామని. సో ఐ థింక్ అందరం కలిసి జ్యోతిరెడ్డి గారు చాలా అనాథ స్కూళ్ళకి చాలా చేస్తుంటుంది వరంగల్లో. ఇప్పుడు మనం మిగతా స్కూల్లో కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.